ఇజ్రాయెల్లో ఈ ఏడాది అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నాడు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఆయన రేటింగ్ ఇజ్రాయెల్లో దారుణంగా పడిపోయింది. అలా అని ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడమే లేదు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలు లేవని తాజా సర్వేలో తేలింది. ఇక నెతన్యాహు మాత్రం ఎలాగైనా ఎన్నికల్లో గెలవటానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా పౌరుల ఇళ్లను ధ్వంసం చేసి వాటిని కబ్జా చేసుకుంటూ ఉంటే, మరోపక్క ఆయన క్యాబినెట్లో జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్వీర్ మరో అడుగు ముందుకేసి ప్రతిరోజు 30 నుంచి 40 మంది గాజా పౌరులను చంపాలని ఆయన అంటున్నాడు. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. మరోపక్క ట్రంప్ అల్లుడు కుష్నార్ హమాస్ నాయకులతో కైరోలో చర్చలు జరుపుతున్నారు. ఇక తాజాగా బెన్ గ్వీర్ ప్రకటన మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ఇంకా ఏమన్నారో ఈ ప్రత్యేకమైన కథనంలో చూద్దాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరోమారు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్లో ఏడాది అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వం వహిస్తున్నారు. అయితే దేశంలో ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దీంతో ఆయన వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లను బలవంతంగా వారి ఇల్లు పొలాల నుంచి వెళ్లగొట్టి ఆక్రమించుకుంటున్నాడు. ఎన్నికల కంటే ముందే ఇజ్రాయెల్ భూభాగాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నాడు. ఇలా అయినా ఎన్నికల్లో గెలవాలన్నది నెతన్యాహు అసలు ప్లాన్గా కనిపిస్తోంది. ఇక మరోపక్క ఆయన మంత్రివర్గ సహచరుడు జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్వీర్ మాత్రం నెతన్యాహు కంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. ఇక బెన్ గ్వీర్ మాత్రం గాజా మొత్తం ఇజ్రాయెల్దే, గాజా మొత్తాన్ని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాల్సిందేనని ఆయన ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ చెప్పారు. రోమ్ బ్రాస్లావ్స్కీతో బెన్ గ్వీర్ మాట్లాడారు. ఇక ఈ పాడ్కాస్టర్ విషయానికొస్తే 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లను రోమ్ బ్లాస్కోవ్స్కీను కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. కాగా ఈ పాడ్కాస్ట్లో బెన్ గ్వీర్ మాట్లాడుతూ గాజాలో రక్తపాతం సృష్టించాలన్నాడు. ప్రతిరోజు రాత్రి 30 నుంచి 40 మంది పాలస్తీనియన్లను చంపాలన్నాడు. గాజాలో అల్లకల్లోలం సృష్టించాలన్నాడు. పనిలో పనిగా ఆయన ప్రధాని నెతన్యాహుపై కూడా మండిపడ్డాడు. ఇక ప్రధాని నెతన్యాహు హమాస్ మిలిటెంట్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం గాజా నుంచి తమ మిలిటరీ ఉపసంహరించడానికి అంగీకరించారు. ట్రంప్ కూడా నెతన్యాహును వెంటనే గాజా నుంచి తమ దళాల్ని ఉపసంహరించాలని కోరాడు. దీనికి నెతన్యాహు కూడా అంగీకరించాడు. ప్రధాని వాదనతో తాను అంగీకరించనన్నాడు. గాజాలో ప్రతి ఒక్కరిని చంపి గాజాను స్వాధీనం చేసుకోవాల్సిందేనన్నాడు బెన్ గ్వీర్. ప్రధానమంత్రి వాదనతో తాను ఏకీభవించను. ప్రతిరోజు రాత్రి 30 నుంచి 40 మంది పాలస్తీనియన్లను చంపాల్సిందే. అయితే ఇస్రాయెల్కు తక్షణమే ప్రమాదకరమైన వ్యక్తులే కాకుండా కొంతమంది జీవించడానికి ఎలాంటి అర్హత లేదని వారిని కూడా చంపాలన్నారు. వారు బతకరాదు, వారు అసలు మనుషులే కాదన్నారు బెన్ గ్వీర్. కాగా బెన్ గ్వీర్ ఇంటర్వ్యూని అసోసియేట్ ప్రెస్ ప్రచురించింది. ఇక ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. ఇస్రాయెల్కు చెందిన పలువురు అధికారులు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒక జాతిని సమూలంగా నిర్మూలించాలని ఇస్రాయెల్ చూస్తోందన్న ఆరోపణలతో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా దానికి సంబంధించి ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇజ్రాయెల్పై వచ్చిన ఆరోపణల్ని నెతన్యాహు తోసిపుచ్చారు. గాజాలో తాము చేపడుతున్న చర్యలు జాతి నిర్మూలన కిందికి రావని స్పష్టం చేశారు. అయితే బెన్ గ్వీర్ విషయానికొస్తే ఆయనకు ఇజ్రాయెల్ మిలిటరీని గాజాపై వైమానిక దాడులు చేయాలని ఆదేశించే అధికారం మాత్రం లేదు. ఇక బెన్ గ్వీర్కి జాతీయ పోలీసులు, జైల్ సర్వీసులపై మాత్రమే ఆయనకు అధికారం ఉంది. అలాగే దేశంలో జాతీయ భద్రతకు సంబంధించి ఆయన హవా కొనసాగుతోంది. ఇక బెన్ గ్వీర్కి మాత్రం గాజాకి చెందిన పాలస్తీన్ పౌరులపై నిలువెల్లా విషం కక్కుతున్నాడు. ఇక ఆయన మరో అంశం కూడా ఈ పాడ్కాస్ట్లో చెప్పాడు. ఇస్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లు, వారిలో అక్టోబర్ 7, 2023లో దక్షిణ ఇస్రాయెల్పై దాడులు చేసిన వారిని నేనే స్వయంగా ఉరివేస్తానని అన్నాడు. ఇస్రాయెల్పై దాడులు చేసిన వారికి ఇస్రాయెల్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించాలని ఆయన కోరుతున్నారు. అలాగే తనది ఒక చిన్న కోరిక, మరణశిక్ష విధించిన వ్యక్తుల్ని తానే స్వయంగా ఉరిశిక్ష తీస్తానని బెన్ గ్వీర్ పాడ్కాస్ట్లో అన్నారు. ఇక పాలస్తీనా టెర్రరిస్టులని ఉరిశిక్ష తీయడానికి పెద్ద ఉరితాడు అవసరం లేదన్నారు. ఒక గన్ చాలు, గన్ బటన్ నొక్కితే చాలు వారు పోతారు.
ఇజ్రాయెల్లో ఉండే ప్రతి టెర్రరిస్టులని తాను చంపాలనుకుంటున్నాను. ప్రపంచాన్ని తలకిందులు చేసైనా తన పంతాన్ని నెగ్గించుకుంటున్నాడు బెన్గ్విర్. నేను మీకు హామీ ఇస్తున్నా, తాననుకుంది సాధించే వరకు నిద్రపోను అని పాడ్కాస్ట్లో బలంగా చెప్పారు. గాజా నుంచి పాలస్తీన్యులను శాశ్వతంగా వెళ్లగొట్టాల్సిందే అని బెన్గ్విర్ అన్నారు. గాజా మొత్తం మనదే అని పాడ్కాస్ట్లో ఆయన లెక్కలేనన్నిసార్లు అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే వెంటనే గాజా నుంచి పాలస్తీన్యుల్లో వెళ్లిపోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి గాజా మొత్తం ఇస్రాయెల్దేనని బలంగా నమ్ముతున్నారు. అయితే అంతర్జాతీయ న్యాయ నిపుణులు మాత్రం బలవంతంగా గాజా నుంచి పాలస్తీన్యులను తరిమేస్తే అంతర్జాతీయంగా చట్టం కింద నేరమని హెచ్చరించారు. ఇక బెన్గ్విర్ మాత్రం గత 20 సంవత్సరాల నుంచి గాజాలో ఇజ్రాయెల్ సైనికులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక బెన్గ్విర్ విషయానికొస్తే ఆయన ఇప్పటికే చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను ఆయన చిత్రహింసలు పెడుతున్నారని ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2025లో బెన్గ్విర్పై విమర్శలు గుప్పించింది. జైళ్లలో పాలస్తీనా ఖైదీలను వేధించడమే కాకుండా ఖైదీలకు కనిష్ట స్థాయిలో ఆహారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా బెన్గ్విర్ కమెంట్లు మిడిల్ ఈస్ట్లో పెను దుమారం రేపుతున్నాయి. దౌత్యపరమైన చర్చలకు అడ్డంకిగా మారాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ఒప్పందానికి గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ దూతలుగా ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, నికోలే మ్లాడినోవ్ ఆదివారం నాడు కైరోలో ఈజిప్షియన్, ఖతారీ, తుర్కియా మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ చర్చల్లో హమాస్కి చెందిన అగ్ర నాయకులు కూడా కొన్ని మీటింగ్స్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కుష్నర్, మ్లాడినోవ్ సోమవారం నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ కానున్నారు. అయితే నెతన్యాహు మాత్రం ట్రంప్ శాంతి ప్రతిపాదనకు సంబంధించి రోడ్ మ్యాప్ తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పారు. ఇక ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ప్లాన్ ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ వెంటనే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేయాలి. అలాగే హమాస్ వెంటనే ఆయుధాల్ని త్యజించాలి. అలాగే ఇజ్రాయెల్ సైనికులు గాజా నుంచి క్రమంగా ఉపసంహరించుకోవాలి. అలాగే యుద్ధంలో దెబ్బతిన్న గాజా నగరాన్ని తిరిగి పునర్నిర్మించడం, గాజాలో కొత్త పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి. ఇక బెన్గ్విర్ కమెంట్స్ ని అంతర్జాతీయ న్యాయ నిపుణులు తీవ్రంగా ఆక్షేపించారు. ఇలా బలవంతంగా ఒక జాతిని తరలించడం జాతి ప్రక్షాళన కిందకొస్తుందని హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య గతేడాది అక్టోబర్లో కుదిరిన కాల్పుల ఒప్పందం తర్వాత సుమారు 1250 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ ఒక నివేదికలో వివరించింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇక అక్టోబర్ 7, 2023 రోజున ఇజ్రాయెల్పై దాడి చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆయన కమెంట్లు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీశాయి. ఇక బెన్గ్విర్ ఇలానే పిచ్చివాగుడు వాగుతుంటే బ్రిటన్తో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. అయినా ఆయన వాలకంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అందుకే ఇంగ్లీష్లో తరచూ అంటూ ఉంటారు, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. అదే కోవకు చెందినవాడు బెన్గ్విర్.